మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలిలో పోక్సో న్యాయస్థానం మంగళవారం ఒక సంచలనాత్మకమైన తీర్పునైతే వెలువరించింది. 8 ఏళ్ల బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయమూర్తి మంగళవారం తీర్పునైతే వెలువరించారు. రేపల్లకు చెందినటువంటి 8 ఏళ్ల బాలిక మీద 2022 జూన్ 22వ తేదీన వాళ్ళ ఇంటి పనులకు పెయింటింగ్ పనులకు వచ్చిన గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజు అనే 30 ఏళ్ల వ్యక్తి ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు 2022లో ఈ కేసు అనేది కూడా రేపల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజుకు తెనాలి పోక్సో కోర్టు దాదాపు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. అట్లాగే బాలికకు ప్రభుత్వం తరపున తక్షణ నష్టపరిహారం కింద కూడా 4 లక్షల రూపాయలను కేవలం 30 రోజుల వ్యవధిలోనే బాలిక కుటుంబానికి చెల్లించాలని చెప్పినైతే ప్రభుత్వాన్ని న్యాయమూర్తి అయితే ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లినేని రాఘవయ్య వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడికి శిక్ష పడేలా ఆయన ఈ కేసునైతే వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కేసు ఉందో, ఈ పోక్సో కేసు ఉందో, 8 సంవత్సరాల బాలిక అభంశుభం తెలియని ఈ బాలిక మీద ఆ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఈ కేసుకు సంబంధించి పోక్సో కోర్టులో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయనే దానికి కూడా ఇది నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటు పోక్సో కేసు కానివ్వండి, మహిళల మీద జరిగే దాడులు అఘాయిత్యాలకు సంబంధించి చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయనేది కూడా ఈ కేసునైతే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. దాదాపు 4 ఏళ్లు పట్టినప్పటికీ విచారణ 4 ఏళ్లు కొనసాగినప్పటికీ కూడా 4 సంవత్సరాల తర్వాత బాలికకైతే ఆ కుటుంబానికైతే ఒక న్యాయం జరిగే విధంగా న్యాయమూర్తి ఒక స్పష్టమైన తీర్పునైతే ఈ కేసు ద్వారా వెలువరించారు. ఆ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పినైతే తీర్పులో చెప్పారు. అట్లాగే 10,000 రూపాయల నష్టపరిహారం ఆ బాలిక కుటుంబానికి అందజేయాలి నిందితుడు. అట్లాగే ప్రభుత్వం కూడా 4 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని 30 రోజుల వ్యవధిలో ఆ బాలిక కుటుంబానికి అందజేయాలని చెప్పినైతే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోక్సో చట్టాలు అనేది అయితే నిందితులకి ఎంత కఠినంగా ఉంటాయనేది కూడా ఈ తీర్పునైతే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈరోజు తెనాలి పోక్సో కోర్టులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. కేసు పూర్వాపరాలు ఈ సంఘటన 22/6/2022 సంవత్సరం మధ్యాహ్నం జరిగింది. 2 గంటల ప్రాంతంలో రేపల్లి పట్టణానికి చెందినటువంటి 8 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు నూతనంగా గృహం నిర్మించుకొని దానికి రంగులు వేయటం కోసం అని చెప్పి రేపల్లె పట్టణానికి నేతాజీ నగర్కి చెందినటువంటి గూడూరు రమేష్ ఇలియాస్ సాల్మన్ రాజు ఇంకొక అతన్ని పిలవటం జరిగింది. వాళ్ళు రంగులు వేసే క్రమంలో మధ్యాహ్నం పూట బాలిక తల్లిదండ్రులు, బాలిక కుటుంబ సభ్యులు, ఇంట్లో ఇంకొక వర్కరు మిగిలిన బయట పనులు చూస్తూ ఉండగా ఈ గూడూరు రమేష్ అనే అతను పాస్ పోసుకుంటానికని చెప్పి బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి ఈ బాలిక 8 సంవత్సరాల వయసు కలిగిన బాలిక మూలుగులు వినిపిస్తూ ఉంటే బాలిక తల్లి సోదరుడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ గూడూరు రమేష్ బాలికపై అఘాయిత్యం చేస్తూ ఉన్నాడు. వీళ్ళను చూసి కేకలు వేయంగా వాళ్ళని చూసి పారిపోయాడు. తరువాత బాలికను తీసుకొని రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో చేర్చారు. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు అప్పటి బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు గారు కేసు దర్యాప్తు జరిపారు.
దర్యాప్తు జరిపి ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో పెడతాం జరిగింది. తరువాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈరోజు ముద్దాయిపై నేరం రుజువు అవడం వలన 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో ఇంకొక 6 నెలలు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అలాగే సెక్షన్ 6(5)(m) పోక్సో యాక్ట్ కింద ఈ ముద్దాయికి శిక్ష విధించడం జరిగింది. అలానే 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద బాధిత బాలికకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. బాలికపై జరిగినటువంటిది ఇది చాలా అమానుషమైన చర్యని, ఇటువంటి నేరస్తులకి జాలి దయ చూపవలసిన అవసరం లేదని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నారు. కనుక సమాజంలో ఇటువంటి వ్యక్తుల్ని ఎరాడికేట్ చేయటానికి, ఇటువంటి వ్యక్తులకు బాలికలకు మీద చేయి వేస్తేనే భయపడే విధంగా జరగాలని, బాధిత బాలికలకు రక్షణగా ఉండాలని న్యాయమూర్తి చాలా మంచి తీర్పు వెలువడించారు ఈరోజు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.